హాయ్ వ్యూవర్స్, లంగ్ ఇన్ఫెక్షన్ అనేది ఎవరికైనా రావచ్చు. వైరస్ కాజ్ చేయొచ్చు, వైరల్ న్యూమోనియా అంటారు. బ్యాక్టీరియా కాజ్ చేయొచ్చు, బ్యాక్టీరియల్ న్యూమోనియా అంటారు. లేకపోతే ఫంగస్ కూడా ఒక్కోసారి కారణం అవుతుంది లంగ్ ఇన్ఫెక్షన్కి. లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇన్ఫెక్షన్ కింద వస్తుంది. సో ఈ ఇన్ఫెక్షన్ మైల్డ్ నుంచి మోడరేట్ సివియర్ కూడా ఉండొచ్చు. దీనికి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి న్యూమోనియా. ఈ న్యూమోనియా యూజువల్గా బ్యాక్టీరియా వల్ల వస్తుంది, కానీ వైరస్ ఫంగస్ కూడా న్యూమోనియా కాజ్ చేయొచ్చు. ఎదుటి వాళ్ళు స్నీజ్ చేసినా కాఫ్ చేసినా మనం ఎక్స్పోజ్ అయితే యూజువల్గా న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అదర్ కామన్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే బ్రాంకైటిస్, బ్రాంకిలైటిస్. లంగ్స్కి ట్యూబ్స్ ద్వారా మనకి ఏ ట్యూబ్స్ ద్వారా అయితే ఎయిర్ వెళ్తుందో ఆ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బ్రాంకైటిస్ అంటారు. ఇంకా కొంతమందికి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ, డిక్రీజ్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది. అలా ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికైతే ఇంపేర్ అయ్యిందో వాళ్ళకి న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సిమ్టమ్స్ యూజువల్గా కాఫ్ ఉంటుంది. కాఫ్ విత్ థిక్ మ్యూకస్ ప్రొడక్షన్ అనమాట. కళ్ళు పడుతుంది, ఎక్కువ మ్యూకస్ వస్తుంది. అది ఏ కలర్లో అయినా ఉండొచ్చు. ఒక్కోసారి కలర్లెస్గా ఉండొచ్చు, వైట్ ఉండొచ్చు, గ్రీన్ ఉండొచ్చు, గ్రే ఉండొచ్చు, ఎల్లోగా ఉండొచ్చు. కొంతమందికి చెస్ట్ పెయిన్ కింద వస్తుంది. అది ప్లూరైటిక్ చెస్ట్ పెయిన్ అయి ఉంటుంది యూజువల్గా. అంటే ఊపిరి పీల్చుకున్నప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది. కొంతమందికి ఫీవర్ వస్తుంది, ఇంకా మజిల్ ఏక్స్ కూడా వస్తాయి. ఒక్కోసారి రన్నీ నోస్ ఉంటుంది, ఆయాసం కూడా ఉంటుంది. సివియర్ కండిషన్స్లో, మోడరేట్ టు సివియర్ కండిషన్స్లో నీరసంగా ఉంటుంది వాళ్ళకి. వీజ్ అనేది ఉంటుంది అనమాట. మనము చూస్తామన్నమాట ఒక్కోసారి పేషెంట్ ఊపిరి పీల్చుకుంటుంటే కొంచెం మనకి రెస్పిరేటరీ సౌండ్స్ వినిపిస్తాయి అన్నమాట. ప్లస్ ఆస్కల్టేట్ చేస్తే క్రాకిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, కామన్గా వచ్చే లంగ్ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియా, బ్రాంకైటిస్, బ్రాంకిలైటిస్. ఒక్కోసారి ఫంగై కూడా కాజ్ చేస్తాయి. న్యూమోసిస్టిస్, ఆస్పర్జిల్లస్, హిస్టోప్లాస్మా అనే ఫంగై కూడా కాజ్ చేస్తాయి. యూజువల్గా క్యాన్సర్స్, హెచ్ఐవి పేషెంట్స్, ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్స్ తీసుకున్న వాళ్ళలో ఈ ఫంగల్ న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని బ్యాక్టీరియా కాజ్ చేస్తాయి న్యూమోనియా. అది ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అంటారు, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా వల్ల వస్తుంది, మైకోప్లాస్మా న్యూమోనియా అంటారు. కొన్ని వైరసెస్ కూడా కాజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, కోవిడ్ వైరస్, ఇలాగ రకరకాల న్యూమోనియా ఉంటుంది. కొన్ని కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియాస్ ఉంటాయి, హెల్త్ కేర్ అసోసియేటెడ్ న్యూమోనియా ఉంటుంది. వెంటిలేటర్ మీద ఎక్కువ రోజులు ఉండడం వల్ల కూడా న్యూమోనియా వస్తుంది. సో అదనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.